హలో బెస్టీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. సో మేమైతే కార్తీక మాసం వనభోజనం అని చెప్పి అయితే భోజనాలు చేసుకొని అండ్ ఉసిరి చెట్టు కింద కొంచెం తిందాం దీపం పెట్టుకొని అయితే వచ్చేసాము. సో వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దామా. మేమైతే నియర్ బై లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే ఉసిరి చెట్టు ఉంది అండ్ ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ చాలా పెద్దదండి. సో అక్కడ మేము పూజ చేసుకొని దీపం పెట్టుకొని తినేసి వద్దాం అనుకున్నాము, భోజనం చేసుకునేదంతా. సో మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అండ్ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. బయటే దేవుడిని దర్శనం చేసుకునేసి అండ్ ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకొని వెళ్దామని చెప్పి అయితే వచ్చాము. సో శివయ్యకి అంటే శివుడికి ఇష్టమైన మాసం అంటారు కార్తీక మాసం. మాఘమాసం కన్నా కార్తీక మాసం చాలా శ్రేష్టం అంటారు. సో కార్తీక మాసంలో మనం ఇలా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకొని వనభోజనాలు మనం అందరితో తింటే చాలా మంచిది అంటారు. సో యాక్చువల్గా అయితే కార్తీక మాసంలో కూడా పర్టికులర్గా ఈ టైం నుంచి ఈ టైంలోనే దీపం పెట్టాలి అని చెప్తారు. అదేంటంటే మనకు దీపావళి అమావాస్య వెళ్ళిపోతుంది కదా. సో దాని తర్వాత నుంచి మళ్ళీ పౌర్ణమి వచ్చేలోపు మనం అయితే ఇలా వనభోజనం అంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కిందికి వెళ్ళి దీపం పెట్టుకొని మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరం కలిసి వెళ్ళి కొంచెం పూజ చేసుకొని దీపం పెట్టుకొని తిని వస్తారని చెప్తారు. సో అలాగని మ్యాండేటరీగా పౌర్ణమి లోపలే అంటే కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు కదా. సో సో కుదరలేని వాళ్ళు పౌర్ణమి తర్వాత అయినా టోటల్ ఆ మంత్ అంతలో కూడా మనం పెట్టుకోవచ్చు, నవంబర్ అంతా. సో కుదిరిన వాళ్ళు పౌర్ణమి లోపల అలా వెళ్ళి ఉసిరి చెట్టు కింద దీపం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. అంటే దేని ఫలితం దానిది అని చెప్తారు. సో ఏమంటారు, ఉసిరి చెట్టు కింద మనకి విష్ణువు కొలువై ఉంటారు. సో పూజ చేసుకోమని చెప్పి మనకు మంచి జరుగుతుంది అంటారు కదా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. ఏదైనా రాంగ్గా చెప్పుంటే సారీ అండి. సో మీకు ఏదైనా క్లారిటీగా ప్రాపర్ అంటే ఎందుకు ఇలా పెడతారు, దేనివల్ల అని చెప్పి తెలుసుంటే కనుక నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం తెలుసుకుంటాను ఎలా దీని మెయిన్ ఏంటి, ఇలా పెట్టడం వల్ల ఏంటి అండ్ ఎలా స్టార్ట్ అయింది ఇది అని చెప్పి. సో మంచిగా అయితే ముగ్గు వేసి బియ్యం పిండితో అంతా అయితే ఆకులు అన్నీ రెడీ చేసుకున్నానండి. కానీ ఏంటంటే చాలా గాలి, అంటే ఓపెన్ ప్లేస్ కదా. సో గాలికి దీపము మనం ఎన్నిసార్లు వెలిగిస్తున్నా కొండెక్కుతుంది. సో ట్రై చేస్తున్నాను. సో అట్ లాస్ట్కి అదైతే మనకి వెలిగి అండ్ నేను కొంచెం దానికి సెక్యూరిటీగా కొండెక్కకుండా దీపము అలా రాళ్ళు అండ్ పైన తాటి మట్ట కొబ్బరి మట్ట అలా ఉంటుంది కదా. సో దాని ద్వారా అయితే నేను కొంచెం సేఫ్గా అలా పెట్టాను.
అండ్ మెయిన్ మనం ప్రమిదల్లో ఇలా పెట్టినా కూడా దీపము ఉసిరికాయలో దీపం పెట్టాలి ఈ నెలలో అని చెప్పి చెప్తారు. సో ఉసిరికాయలు తీసుకొని పైన కొంచెం స్క్రేప్ చేసి నెయ్యిలో పెట్టుంటాం కదా మనం ఒత్తిని, ఆ ఒత్తిని పెట్టయితే నేను ఉసిరికాయ దీపం కూడా పెట్టానండి. సో నేనైతే అనుకున్న విధంగా మంచిగా దీపం అయితే పెట్టేశానండి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద అండ్ ఉసిరి దీపం ప్రమిద టెంకాయ కొట్టేసి మంచిగా నా పూజ అయితే అయిపోయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. సో చూస్తున్నారు కదా. ఏం చేస్తున్నారు అక్క? దీపాలు కొండెక్కకుండా పడుతున్నారు. చిన్న దీపాలు కదా, బుజ్జి దీపాలు. వాళ్ళలో దీపం పెట్టి దేవుడా అని ఇప్పుడు విన్నాను. ఇప్పుడైతే ఒకసారి చూపిస్తాను, చూడండి.
దూర జాంకాయలు పైన ఉన్నాయి, మనకు అందట్లేదు, కనిపించట్లేదు. అక్క మీకు అందుతాయా? చూద్దాం. పైకి అక్క అదే కనబడుతుంది. 2 ఉన్నాయి చూడండి దూరకాయలు. స్టిక్తోనండి అక్క. చూసి కొట్టు. కొమ్మ కిందకి వస్తే ఉండండి, ఇది ఉంది రివర్స్ పెట్టి కొమ్మ కింద. 2 గట్టిగా అంటరా వచ్చేసిద్ది. కొమ్మ ఉంది, ఇరికిస్తాను. చూసి అను కొమ్మ ఇరిగిపోతుంది. ఈ చెట్టు మొత్తం కదలదు. దాన్ని చూపియండి. అందుతుందా మీకు? చూడండి కష్టం. ఫైనలీ కష్టపడితే 2 దొరికాయి. పైన అంతా ఉన్నాయి కానీ మనకు అందట్లేదు. సో సక్సెస్ఫుల్గా 2 జామకాయలు నా చేతికి వచ్చిన తర్వాత అండ్ పూజ పారాయణం అంతా అయిపోయింది కదా. సో ఇక్కడైతే మేము వండి తెచ్చుకున్నవన్నీ అలా పెట్టి దేవుడికి ఒక నైవేద్యం అర్పిస్తున్నాము. సో ఒక ప్లేట్లో అందరూ చేసుకొచ్చింది తీసుకొని వచ్చి, అంటే ఆనియన్ గార్లిక్ యూజ్ చేయింది మాత్రమే దేవుడి ముందర పెట్టామండి. సో ప్రసాదంగా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇలా మేము అయితే మంచిగా నవ్వుకుంటూ తింటూ మంచిగా అయితే టైం స్పెండ్ చేశాను నా ఫ్రెండ్స్తో అయితే. సో ఇక్కడైతే భోంచేసిన తర్వాత మేమైతే కొంచెం గేమ్స్ ఆడుకున్నాం. తొక్కుడు బిళ్ళ ఎంతమందికి ఐడియా ఉందండి చిన్నప్పటిది. అండ్ అలా 2-3 గేమ్స్ ఆడి అండ్ దాగుడు మూతల ఆట. సో మంచిగా అనిపించింది. ఇలా ఒక్కసారి ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో మనకంటూ మనం ఓన్గా టైం స్పెండ్ చేసుకుంటే, ఎప్పుడు పిల్లలు హస్బెండ్ ఇంట్లో వర్క్ అని కాకుండా అప్పుడప్పుడు ఇలా లేడీస్కి కూడా బయటికి వెళ్ళి ఇలా వస్తూ ఉంటే ఫ్రెండ్స్తో కానీ అలా వాళ్ళకి నచ్చిన వాళ్ళతో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఓకే మాకంటూ మేము టైం స్పెండ్ చేస్తున్నాము అని చెప్పి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సుమాస్ వరల్డ్. థ్యాంక్ యూ.